కాండం 3వ అధ్యాయం 7వ వచనానికి పోతున్నాం ఈ దినం. అంటే 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ తన ఇషాకు యాకోబుతో చేసిన వాగ్దాన పుత్రులైనటువంటి ఇశ్రాయేలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఎలా అయ్యారంటే అబ్రహాముతో ప్రారంభించబడి ఈషాకు యాకోబు కుమారులైనటువంటి 12 మంది ఇశ్రాయేలీలు. కాబట్టి అక్కడ అబ్రహాముని చెప్పినా లేక నా జనాభం లేక నా పిల్లలని చెప్పినా ఒకటి. అంటే అబ్రహాం దేవుని కుమారుడు, మరి అబ్రహాం కుమారులందరూ కూడా దేవుని కుమారులే కదా. అది ఎట్ట అవుతుందంటే మత్తయి సువార్త 1:1 చూడండి. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం కుమారుడు దావీదు అంటే దావీదు కుమారుడు క్రీస్తు ఎలా అయ్యాడో అలాగే అయ్యాడు. ఇక్కడ మత్తయి సువార్త 1:1 చదువుదాం. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మరి అబ్రహాం ఎక్కడ, మరి దావీదు ఎక్కడ, క్రీస్తు ఎక్కడ? కానీ వాళ్ళందరూ కూడా, దావీదు కూడా అబ్రహాం కుమారుడే, క్రీస్తు కూడా అబ్రహాం కుమారుడే. కానీ ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ నా ప్రజలు అంటున్నారంటే ఈ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఎలా అయ్యారనేది ప్రశ్న. మరి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఎలా అయ్యారు? దేవుడు అబ్రహాంని పిలిచాడు, ఆయనకు వాగ్దానం చేశాడు. మరి అబ్రహాం సంతానం ఒక సమూహంగా, ఒక సమాజంగా ఏర్పడిన తర్వాత ఆ సమాజాన్ని దేవుడు తన స్వకీయ జనంగా అంగీకరించాడు, తన సొత్తు అయినటువంటి ప్రజలుగా అంగీకరించాడు. అంటే ప్రపంచంలో అప్పటికి అనేక రకాల జాతుల వారు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. అయినా కూడా దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి అబ్రహాం సంతానాన్ని తనకు ప్రజలుగా ఎన్నుకున్నాడు. అదే 7వ వచనం చూస్తూ ఉన్నాం. మరి యెహోవా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నది. అంటే దేవుడు ఇశ్రాయేలీని తన ప్రజలని ఎందుకు సంబోధిస్తున్నాడంటే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాములో నుండి వచ్చినటువంటి ప్రతి సంతానం కూడా దేవుని ప్రజలే. ఇప్పుడు అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుడి చేత ఎరగబడ్డాడు, దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. మరి ఆయన ద్వారా వచ్చినటువంటి సంతానం అందరూ కూడా దేవునికి సొత్తైనటువంటి వారే కదా. మరి ఆ సొత్తైనటువంటి ప్రజల్ని ఐగుప్తులో హింసిస్తున్నారు. ఆ హింసిస్తున్న సందర్భంలో ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మరి నిన్న చూసాం, ఎవరు మొరపెట్టినా దేవుడు ఆలకిస్తాడా? మరి ప్రత్యేకంగా ఎవరి ప్రార్థనను ఆలకిస్తాడు, లేక ఎవరి మొరను వింటాడనేది ముగించాం నిన్న. మరి ఎవరైతే దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాడో, దేవుని మాటకి లోబడి జీవిస్తాడో వారి మాటను దేవుడు ఆలకిస్తాడు, వారి మొరను దేవుడు ఆలకిస్తాడు, వారి విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడు. మరి దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మరి మోకరించి, లేక మోకాల మీద నిలబడి ప్రార్థన చేసినా, మోకరించి మనం పరిగెత్తినా దేవుడు ఆలకిస్తాడా? అదంతా వ్యర్థమైన ప్రయాసం. ఎప్పుడైతే ఆయన మాటను వింటామో, ఎప్పుడైతే దేవుణ్ణి సంతోష పెడతామో అప్పుడు ఆయన మనల్ని సంతోషపెడతాడు, అప్పుడు ఆయన మన మొరను కూడా ఆలకిస్తాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలయ్యారు, లేక దేవునికి ప్రజలయ్యారంటే వాళ్ళు మొరబెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంటే దానికి ఒకే ఒక కారణం, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనే కారణం. మరి ఇప్పటి వరకు వాళ్ళు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా కూడా తెలియదు ఇశ్రాయేలీలకి. కానీ వాళ్ళు వరుస్తున్నటువంటి, వారు పెడుతున్నటువంటి మొర కానీ,
అది దేవుని సన్నిధానానికి చేరుతుంది. దానికి కారణం ఎవరంటే అబ్రహాం. అంటే వాళ్ళని నేను ఒక దేశానికి దాసులుగా పంపుతాను, వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళని బాధ పెడతారు, 400 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చి నువ్వు నిలబడి ఉన్న ఈ స్థలాన్నే నీ కుమారులకి లేక నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాళ్ళు భక్తి పరులా లేకపోతే దేవునికి ఇస్తులా అనేది ఇక్కడ కార్యం కాదు. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి వారి మొరని విని వారిని బయటికి తీసుకురాబోతున్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25లో వారిని హింసిస్తున్నటువంటి, వారు హింస పొందుతున్నారు కదా ఐగుప్తులు, ఇశ్రాయేలీలు. వారి శ్రమలు ఏంటి, వారి కష్టాలు ఏంటి, వారు చేస్తున్న పనులు ఎలాంటిదో నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25లో మనం చూడొచ్చు. వాళ్ళు వెట్టి పనులు చేస్తూ మరి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వెట్టి పనులు అంటే అలాగనే అనేక దినములు ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాము చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలో చూసెను, దేవుడు వారందరూ లక్ష్యమించెను. దేవుడి వాక్యం కాక చాలు. మరి ఇక్కడ ఐగుప్తులో వారు పడుతున్నటువంటి శ్రమ విషయంలో, వారు పొందుతున్న బాధ విషయాల్లో దేవునికి మొరపెట్టాడు. ఆ ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించాడు. మరి ఆ మొరను దేవుడు ఆలకించడానికి గల ప్రధానమైన కారణాన్ని 24లో చెప్తున్నాడు. 24లో ఆ కారణం ఏమిటి? వారి మూలుగును దేవుడు వినడానికి గల కారణం ఏంటంటే అబ్రహాం, ఈసాక్, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు కాలం పరిపూర్ణం అవుతుంది. 400 సంవత్సరముల తర్వాత వారిని అక్కడి నుండి బయటికి తీసుకొస్తారన్న ఆ కాలం పరిపూర్ణం అవుతూ ఉంది. అందుకని ఇప్పుడు మోసేని దేవుడు ఎన్నుకొని ఐగుప్తుకు పంపి ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు బయటికి తీసుకురాబోతున్నాడు. అంటే ఇప్పటిదాకా మరలా చెప్తున్నా, ఇశ్రాయేలీలకు దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు అందరూ మొక్కుతున్నట్టే దేవుడు. ఇప్పుడు లోకంలో ఎంతమందికి దేవుడు లేడని తెలుసు? అందరికీ తెలుసు కదా. ఎవరికి తగ్గ దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఒక శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు. అంటే పలు రకాల జాతులు, పలు రకాల విధానాలు దేవుని చూపిస్తున్నారు. మనం ఏమంటాం? దేవుడు ఎవరంటే సృష్టికర్త, యెహోవా, తండ్రి, క్రీస్తు అని మనం అంటున్నాం. మరి ముస్లిం దగ్గరికి వెళితే వాళ్ళు అల్లా దేవుడు అని అంటున్నారు. మరి హిందువులను అడిగితే వాళ్ళు ముక్కోటి దేవతలో ఏదో చెప్తారు. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి పేరు చెప్తూనే ఉంటారు. కానీ ఇశ్రాయేలీ దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ అది ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ తెలియకపోయినా మొరపెడుతూ ఉంటే ఆ మొరను దేవుడు ఆలకించాడంటే దానికి కారణం ఏంటంటే పితరులతో చేసిన నిబంధనే కారణం. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని బయటికి తీసుకొస్తున్నారు. మరి సృష్టికర్త లేక మన దేవుడు అన్ని జనులకు దేవుడు కాడా? మరి కొన్నేళ్ళ విషయంలో ఏమైంది? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు అన్యుడా, ఇశ్రాయేలీయుడా? మరి అన్యుడు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంగీకరించి అతన్ని రక్షణలోనికి తీసుకొచ్చాడు. ఒకవేళ అదే పరిసయ్యుల విషయంలో దేవుడు ఏమంటున్నాడు? పరిసయ్యులు దేవుని కుమారులని పిలువబడుతున్నారు, దేవుని ప్రజలని పిలువబడుతున్నారు. కానీ దేవుని చట్టానికి వాళ్ళు ఎప్పుడు కూడా లోబడినటువంటి వారు కాదు. కానీ అన్య జనులుగా ఉన్నటువంటి కొందరు, అంటే కొన్నేళ్ళని వారు దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం ప్రవర్తించి దేవుని మెప్పును పొందారు. ఒకవేళ ఇశ్రాయేలీలు కూడా ఏ దేవుడు అనేది తెలియకపోయినా వాళ్ళు దేవుడు ఒకడు ఉన్నాడని మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించాడు.
మరి దేవుడు ఆ మొరను ఆలకించడానికి గల కారణం 24లో చూసాం. వారి మూలుగుని విని అబ్రహాము, ఈశాకు, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. అక్కడ కూడా మొదటి సమూయేలు గ్రంథంలో తన ప్రజలని ఆయన ఎన్నుకున్నాడు. స్వకీయ జనంగా ఎన్నుకున్న తర్వాత వారు మొరపెట్టినప్పుడు వాళ్ళు శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో, ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. చాలు. అంటే దేవుని ప్రజలు శత్రువులకి బలైపోతూ ఉన్నప్పుడు, లేకపోతే శత్రువుల వలన వాళ్ళు శ్రమ పెట్టబడుతున్నప్పుడు దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి ఆ శ్రమంలో లేక ఆ బాధల్లో నుండి విడిపించడానికి మోసేని ఎన్నుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16లో ఫిలిష్తీయుల చేతుల నుండి తప్పించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ వాని గోత్రం ఏమిటో చెప్పాడు, ఆయన దేశం ఏమిటో చెప్పాడు. మరి బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుడు రాబోతున్నాడు. ఆ మనుషుడు ఎవరో మనకు తెలుసు, ఎందుకంటే మనకు చరిత్ర తెలుసు కాబట్టి. అప్పుడు సమూయేలు సౌలు చూసి, నువ్వు రాజు కావాలా, నువ్వు ప్రజల్ని ఏలాలన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయ్యా ఇశ్రాయేలీలో బెన్యామీను గోత్రం స్వల్పమైనది కాదా? బెన్యామీను గోత్రంలో నా పితరుల కుటుంబం స్వల్పమైనది కాదా అని తగ్గించుకుంటాడు. అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన ప్రజల్ని శత్రువుల చేతుల నుండి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. అంటే అక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీని విమోచించడానికి, కాపాడడానికి మోషేని ఎన్నుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీని కాపాడడానికి అక్కడ సౌలుని రాజుగా నియమించాడు. కీర్తన గ్రంథం 34:4లో, అంటే మనం దేవునికి మొర పెడితే దేవుడు ఆ సమస్యలో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. అదే 34:4 అంటున్నాడు, నేను యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అంటే మనం దేవుని దగ్గర మొర పెడితే మనం కలిగి ఉన్నటువంటి భయంలో నుండి, ఇబ్బందుల నుండి, బాధల్లో నుండి తప్పించగలడా? మరి అలా తప్పించేటప్పుడు దేవుడే నేరుగా స్వయంగా వచ్చి మన దగ్గర నిలబడతాడా అంటే కాదు. ఏదో ఒక మనిషిని ద్వారా మనకు రక్షణ కలిగజేయచ్చు. ఇప్పుడు ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీని, ఐగుప్తీయుల చేతుల నుండి మోసేని, మోసే ద్వారా రక్షించాడు. ఇక్కడ సౌలు ద్వారా రక్షించినట్లే మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఏదో దేవుడు ఏదో ఒక వ్యక్తి ద్వారా మనకు సహాయం చేసి మనల్ని రక్షించగలడు. 22వ కీర్తన 24వ వచనంలో, ఆయన బాధపడి వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. అంటే అందరి మొరను ఆలకిస్తాడా? బాధపడు వాడిని చూసి బాధను తృణీకరించలేదు. మరి ఆ బాధను చూసి దేవుడు అసహించుకోలేదు. వారి బాధను చూసి దేవుడు తన ముఖాన్ని దాచుకోలేదు. మొరపెట్టిన ప్రతి వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే
వారి మొరని విని వారిని రక్షిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో మొరపెట్టుకున్నారు, మరి అసహించుకున్నాడా? అసహించుకోవాలా. మరి ముఖాన్ని ఏమైనా దాచుకున్నాడా? దాచుకోలేదు. కానీ వారి మొరని విని వారిని ఆ బాధల్లో నుండి ఎలా తప్పించగలమని ఆలోచన చేసి అక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ బాధల్లో నుండి దేవుడు ఇశ్రాయేలీలు తప్పించాడు. 34వ కీర్తన 6వ వచనంలో మరి ఎవరి మొరని దేవుడు ఆలకిస్తాడో చెప్తున్నాడు అక్కడ. 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడే కానీ గర్భిష్ఠుడు మొరపెడితే ఆలకిస్తాడా? మరి నిన్న కూడా ఒక మాట చెప్పా, ఒక పాస్టర్ గారిని ప్రార్థన చేయంటే దేవుడేమో ఇతని కింద పనిచేసేటట్లు మరి బెదిరించినట్లు లేకపోతే అధికారాన్ని చలాయించినట్లు ప్రార్థన చేస్తారు. మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మరి మనం చేసే ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి గల కారణం ఆ ప్రార్థనలో దీనత్వం లేదు కాబట్టి, ఆ వ్యక్తిత్వంలో దీనత్వం లేదు కాబట్టి దేవుడు అట్టి వారి మొరను ఆలకించాడు. అహంకారం ఎదిరిస్తాడా? ఆయన అహంకారం ఎదిరించి కృపను అనుగ్రహిస్తాడు. అంటే మనం కృప పొందాలంటే మన దీనత్వం కలిగి ఉండాలి. మరి ఆ దీనత్వం కలిగి ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరను వింటాడు, సహాయం చేస్తాడు. మరి ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి? వారి స్థితి ఎలా ఉంది? వారు దీన స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు. అది వారి దేశం కాదు, వారు బానిసలు. మరి బానిసలు ఏమైనా గర్వంగా ఉంటారా? దీనత్వం కలిగి ఉంటారా? అంటే దీనత్వ స్థితిలోనే ఉన్నారు అక్కడ వాళ్ళు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 145:19. అంటే ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి మొరపెడతారో వారి మొరను దేవుడు కూడా ఆలకిస్తాడు. చదువుదాం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అంటే దీనత్వం కలిగి మొరపెట్టే వారి మొరను ఆలకిస్తాడు. 145వ కీర్తన 19లో ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ప్రార్థన చేస్తారో, మొర పెడతారో వారి మొరను కూడా ఆలకిస్తాడు. అంటే భయము భక్తి కలిగి ఉండడం అంటే ఒక చిన్న డెఫినేషన్ ఒకటి ఉంది, ఒక నిర్వచనం. అలా నడుచుకుంటూ మనం ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎందుకు భయం కలిగి ఉండడం అంటే ఏంటో అక్కడ ఒక చిన్న నిర్వచనాన్ని చెప్తున్నాడు, వివరణ ఇస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలు. అంటే ఇది ఒక చిన్న నిర్వచనం. అంటే దేవునియందు భయము కలిగినటువంటి వారు ప్రార్థన చేయాలంటున్నాం కదా. మరి దేవునియందు భయం కలిగి ఉండడం అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళి రావడం, ఆదివారం అయితే తెల్లని వస్త్రాలు వేసుకోవడం, మరి మనం ఎల్లవేళను కూడా శరీర శుద్ధిని అనుసరిస్తూ మరి దేవుడు చెప్పిన ఆ నియమాన్ని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞని విడిచిపెట్టి జీవించడమేనా భక్తి, భయం? నేను దేవునియందు భయం కలిగి ఉన్నానంటే నేనేం చేయాలి? మొట్టమొదట కొన్ని చెడ్డ కార్యాలని అసహించుకోవాలా. అలాంటి వాటిలో అహంకారం ఉందా, దుర్మార్గతం ఉందా, కుటిలమైన మాటలు ఉన్నాయా? వీటి అన్నిటినీ పెట్టుకొని నేను దేవునికి మొర పెడితే దేవుడు నా మొర ఆలకిస్తాడా? అప్పుడు 8:13 ఏం చూసాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, ఇంకొకసారి రిపీట్ చేయండి, దాన్ని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే దేవుడు వేటిని అసహించుకుంటున్నాడో వాటిని మనం అసహించుకుంటేనే మనం ఆయన యందు భయం కలిగి ఉన్నట్లు.
ఒకవేళ ఆయన అసహించుకుంటున్న దాన్ని మనం హత్తుకొని ప్రేమిస్తే, అలా హత్తుకొని ప్రేమిస్తూ ఉండి నేను దేవునికి మొరపెడితే నా మొరను ఆలకిస్తాడా దేవుడు? దీనుని యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారి మొరను ఆలకిస్తాడు. అక్కడ 8:13 సామెతలో భయానికి, యెహోవా యందు భయము కలిగి ఉండడానికి చిన్న ఒక నిర్వచనాన్ని చూసాం. అదే భక్తి కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం కూడా ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏది? అది రెఫరెన్స్ తెలియడం లేదు. యాకోబు 1వ అధ్యాయం 27-28 చదవండి. 20 అంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా అనే స్పాట్ చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే. ఇది ఒక భయంకరమైనటువంటి లేఖనంగా కనబడుతూ ఉంది. దాన్ని ఎలాగైనా ఉపయోగించవచ్చు. అంటే వారి ఇబ్బందులను పరామర్శించి వారి ఆశను దోసుకోవడమా భక్తి? లేక ఇహలోక మాలిన్యం తనకు అంటుకుంటూ వారిని పరామర్శించడమా? ఇహలోక మాలిన్యం ఏమిటి? పాప కార్యాలు. మరి పాప కార్యాలు పలు కారణాలు ఉండొచ్చు, పలు రకాలుగా కూడా ఉండొచ్చు. అది భక్తి కాదు. నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని వారిని, విధవరాలని వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించినప్పుడు మనం ఆయన యందు భక్తి కలిగినటువంటి వారంగా ఉంటాం, ఆయన ఎడల భయం కలిగినటువంటి వారంగా ఉంటాం. అప్పుడు దేవుడు మనం మొరపెడితే ఆలకిస్తాడు. మరి ఎంతమంది ఉన్నాము? అందరూ భక్తి పరులమే. అలా కావాలా? మరి యోబు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను విధవరాలికి అన్యాయం చేసి ఉంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును గాక అంటాడు యోబు ఒక సందర్భంలో. దిక్కులేని వారిని నేను ఒట్టి చేతులతో పంపివేసి ఉంటే దేవుడు నాకు సరైనటువంటి తీర్పు తీర్చును గాక అంటాడు. అంటే యోబు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యాకోబులో 1వ అధ్యాయం 27-28 చెప్పినట్లు ఆయన విధవరాల్ని పరామర్శించాడు, దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను కూడా పరామర్శించాడు. అంటే ఒక భక్తి పరుడు అంటే ఇలా ఉండాలని. ఒక భక్తి పరుడు అంటే 8:13లో చెడు కార్యాన్ని అసహించుకోవాలా, దుష్టత్వాన్ని విడవాలా, అహంకారాన్ని విడవాలా. మరి వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడే వాడే భయము భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వారు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. మరి ఇలాంటి సమస్త దుర్గుణం కలిగినటువంటి ఒక వ్యక్తి నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, నేను బోధకుణ్ణి, నా ఇల్లు కూడా క్రైస్తవ కుటుంబమే అనుకుంటే అలాంటి వారి మొరను దేవుడు ఆలోచిస్తాడా? ఆలోచించండి. నా పని మిమ్మల్ని ఆలోచింపజేయడమే కానీ దానికి మించి మరి ఏమి చేయలేదు. అంటే నేను భక్తి లేకుండా దేవునికి మొర పెడితే నా మొరను దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. మరి నేను ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నా కానీ నాకు ఏమీ దొరకలేదు. కారణం దేవుడా నేనా? నేనే. నా మొరను ఆయన ఆలకించడం లేదు. మరి మన పాపం దేవునికిని నరులకిని, మనకిని దేవునికిని మధ్య అడ్డగోడగా ఉంది పాపం. మనం ఎంత తొంగి చూసినా దేవుడు మనకు కనబడడు ఆ పాపం పోయేంత వరకు. మరి ప్రవక్తల గ్రంథాల్లో, ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథాల్లో మీ చేతులు రక్తంతో నిండి ఉంది కాబట్టి నేను మీ ముఖాన్ని చూడను, మీరు మీ చేతులు శుభ్రపరచుకోనండి అంటాడు. అంటే చేతిలో ఉన్న రక్తం కాదు. విధవరాల పక్షంలో మీరు న్యాయ తీర్పు తీర్చండి, దిక్కులేని వారిని ఆదరించండి, మరి అక్కరలో కలిగినటువంటి వానికి ఇవ్వండి. అది మీరు చేయలేదు కాబట్టి మీ చేతులు రక్తంతో నిండి ఉందంటే వాళ్ళు దోసుకుంటున్నారు. వీళ్ళు ఇశ్రాయేలీలు ఎలా దోసుకుంటున్నారంటే ఎక్కువ డబ్బులు తీసుకొని చిన్న పడి తెలుసా, కొలత పాత్ర అంటే 1 కేజీ అంటే 1000 గ్రాములు ఇవ్వాలా. వాళ్ళు 1 కేజీ 100 రూపాయలకి అమ్ముతూ 1 కేజీ సరుకు ఇవ్వరు, 780 లేకపోతే 800 గ్రాములు ఇస్తారు. ఇది అన్యాయం కాదు. అలా చేస్తే అలా వారు ఎవరిని చేస్తారంటే
దరిద్రుల్ని, పేదవారిని, విధవరాల్ని, దిక్కులేని వారిని అలా తీస్తూ మోసగిస్తున్నారు. అంటే వారి పక్షంలో ఎవరు లేరా అడగడానికి? మనం అనుకుంటాం దిక్కులేని వారికి ఎవరు లేదు వాడిని కొట్టరని. వాడి మీద చెయ్యని చూడు. ఒకవేళ మన వెనక పోలీసులు ఉండొచ్చు, మన వెనక మన బంధువర్గం ఉండొచ్చు, మన వెనక ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, అయినా దిక్కులేని వారి పక్షంలో ఎవరు లేదని మనం అనుకోకూడదు. అంటే ఈ నరుల కంటే బలం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. విధవరాల పక్షంలో తీర్పు తీరుస్తూ ఉన్నది ఎవరు? విధవరాల పక్షంలో, దిక్కులేని వారి పక్షంలో ఉన్నది ఎవరు? దేవుడు. అదే భయము, భక్తి. అంటే దేవుని యందు భక్తి కలిగి ఉండడం అంటే నేను సందా ఇచ్చేయడం భక్తి కాదు, వల్ల కార్యక్రమంలో పాల్గొంటే భక్తి కాదు, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళడం భక్తి కాదు. అంటే అట్టని ఇది చేయకూడదని చెప్పలే నేను. మనం ఇది చేసినప్పుడే అందులో నుండి నేర్చుకుంటున్న ఈ కార్యాలు. అంటే మనం చర్చికి వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళాలా, బల్ల కార్యక్రమంలో పాల్గొనాలా, సందా ఇవ్వాలా. ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు మనకి ఈ కార్యాలని, దేవుని మార్గాన్ని మనకు బోధిస్తారు. అలా బోధించినా లేక వినినటువంటి మాట ప్రకారం మనం ప్రవర్తించాలి. మత్తయి సువార్తలో గ్రేట్ కమిషన్ కమాండ్ ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? 28 నిన్న వల్ల నీ పొరుగు కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించు. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇప్పుడు ముఖ్యమైన విషయం కాదు. నేను వేటిని మీకు బోధించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అంటే బోధించేటప్పుడు మనం చెప్పాలా? ఏమని? దీన్ని గైకొనాలయ్యా, దీన్ని గైకొనాలమ్మా అని మనం చెప్పాలా. ఒకవేళ మనం అలా చెప్పకపోయినా, విన్నవాళ్ళు గైకొనకపోయినా మనం పరిశీలన లెక్కలోకి వెళ్ళిపోతాం. పరిశీలన పరిస్థితి ఏంటి అర్థమవుతుందా? వాళ్ళు చెప్పడమే కానీ చేస్తారా? వాళ్ళు చిటికిన వేళతో కూడా బరువులు పోయినంట, కానీ మోయిటెక్కిన కానీ బరువుల్ని ప్రజల మీద పెడతారు. కాబట్టి మనం ఆ ఆరాధనకు వెళ్ళినప్పుడు వాళ్ళు బోధిస్తున్నటువంటి ఉపదేశాన్ని మనం విని వాటి ప్రకారం ప్రవర్తించినప్పుడు మనం భక్తి పనులు. ఇప్పుడు నేను ఎలా నేర్పిన భక్తి, దేవుని భయభక్తులు కలిగి ఉండడం అంటే దిక్కులేని వారిని, విధవరాలని, వారి ఇబ్బందులు పరామర్శించాలా, అది ఒక భక్తి. తర్వాత 8-13 శాంతుల్లో దేవుని భక్తి ఏదంటే భయభక్తులు కలిగి ఉంటా, చెడుతనం అసహించుకోవడం, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. అంటే దేవుడు వేటిని అసహించుకుంటున్నాడో వాటి అన్నిటిని మనం అసహించుకోవడమే భక్తి, భయం. మరి దేవుడు మొర పెట్టే ప్రతి మనిషిని మొరను వింటాడంటే వింటాడు. అందులో ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఎవరికి ఆయన రెస్పాన్స్ అంటే ప్రత్యుత్తరం ఇస్తాడంటే ఎవడు దీనుడై ఉండి ప్రార్థన చేస్తే వాని మొర వింటాడు. రెండోది, ఎవళ్ళైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి మొరను ఆలకిస్తాడు. మరి ఇందులో ఏదైనా చెప్పొచ్చు. మనం 8వ వచనానికి పోదాం. అంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు మొరపెట్టారు, ఆ మొరను దేవుడు ఆలకించాడు. ఆలకించి వారి ఆ శ్రమల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ దినాల్లో మన పరిస్థితిని చూసాం. మనం మొరపెట్టేటప్పుడు మొరపెట్టడానికి ముందు మనం ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన లేక మన మొరను ఆలకిస్తాడంటే, 1 దీనత్వం కలిగి ఉండాలా, 2 దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాంటి వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. కానీ ఒకవేళ అలా లేకపోతే దేవుడు ఆలకించడు. మనం సత్యంత వరకు ప్రార్థన చేయడమే కానీ దాని రుచి కానీ దానివల్ల ప్రయోజనం కానీ మనం పొందకపోవచ్చు. 8వ వచనానికి పోదు. 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, ఇవ్వీలకు, ఇత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు,
యెబూసీయులకు పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాము అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు ఎక్కడి నుండి వచ్చున్నాడు? దిగి వచ్చాడంటే ఎక్కడో పైన నుండి కిందికి దిగి ఉండాలి. అంటే ఆయన దిగి వచ్చాడంటే పైన నుండి కిందికి దిగి వచ్చి ఉండాలి. మరి పైన ఎక్కడి నుండి వచ్చుంటాడు? ఆయన పరలోకంలో నుండి ఆయన దిగి వచ్చాడు. మరి దేవుడే దిగి వచ్చాడా అంటే మనకు గత పాఠాల్లో చూసాం. దేవుని ఏ నరుడు ఎప్పుడు కూడా చూడలేదు. కాకపోతే దేవుని కార్యాన్ని జరిగించడానికి దేవుడు తన దూతలకి అధికారం ఇచ్చి భూమి మీద పొందుకున్నాడు. అప్పుడు ఈ 8వ వచనంలో నేను దిగి వచ్చి ఉన్నానని దేవుడి లాగా చెప్తూ ఉన్నా, దేవుని అధికారం పొంది వచ్చినటువంటి ఒక దూతే అది కానీ దేవుడు కాదు. సరే, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అంటే ఎవరిని కాపాడడానికి దిగి వస్తున్నాడంటే బాధపడడానికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నేను ఇప్పుడే లేస్తానంటున్నాడు. ఎవరికి సహాయం చేయడానికి లేబోతున్నాడు దేవుడు? బాధపడు వారికి చేయబడిన బలాత్కారము బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి దేవుడు వారికి రక్షణ కలుగజేయడానికి ఇప్పుడే లేవబోతున్నాడు, ఇప్పుడే దిగి రాబోతున్నాడు. అంటే ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వారి నిట్టూర్పును బట్టి దేవుడు దిగి వచ్చాడు, వారిని రక్షించడానికి వచ్చాడు. అంటే కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం కూడా అదే కదా చెప్తున్నాడు. మరి ఆయన దేనికి లేస్తూ ఉన్నాడు? రక్షించడానికా? రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. అంటే ఆ ఇబ్బందుల నుండి, ఆ శ్రమల నుండి రక్షించమని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన దిగి వచ్చాడు. అంటే దేవునికి మొరపెట్టు ప్రతి సందర్భంలో ప్రతి వాని మొరను దేవుడు ఆలకిస్తాడంటే ఆలకిస్తాడు. 1 or 2 times ఎక్స్క్యూజ్ మనం ఏమైనా ఉంది, కానీ పాపుల ప్రార్థన మొరను కూడా ఆలకిస్తాడు దేవుడు. కానీ అదే సందర్భంలో పాపుల ప్రార్థనను దేవుడు ఆలకించడని చెప్తాడు. ఫస్ట్ టైం ఆలకిస్తాడు. ఒక మనిషి ఒక వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు మోసపోతాడు? ఫస్ట్ టైం మోసపోతాడా? నువ్వు మోసం చేస్తావంటావా? ఫస్ట్ టైం మొదటిసారికి చెప్పం, రెండోసారి, మూడోసారి రే నువ్వు మోసగాడివి అని కనిపెడతాం. దేవుడు కూడా అదే కోణంలోనే ఉన్నాడు. ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? తండ్రి నా పాపమును క్షమించండి, క్షమించడా? అట్టని పాపుల మొరను దేవుడు ఆలకించడనే దాని అర్థం. ఆలకిస్తాడు. తండ్రి నా పాపాన్ని క్షమించని నేను పదే పాపం చేస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడంటే ఆలకించడానికి అవకాశమే లేదంటున్నాడు దేవుడు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి దేవుడు పాపుల మొరను ఆలకించాడు. అంటే ఫస్ట్ టైం నేను పాపం చేసేసాను, నేను దేవునికి మొరపెడతా, నా పాపంలో నుండి నన్ను తప్పించు అని వేడుకుంటా, నన్ను దేవుడు తప్పిస్తాడు. తప్పించిన తర్వాత కూడా అదే కార్యక్రమంలో ఉండి తండ్రి నన్ను పాపంలో నుండి తప్పిస్తాడా? తప్పించడు. అంటే చాలా మంది ఏమంటారంటే దేవుడు పాపుల మొరను ఆలకించడు. ఫస్ట్ టైం కాదు, పదే పాపం చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడు. సరే, 8వ వచనానికి ఇంకొక 2 వచనాలు రాద్దాం. టైం అయిందో? టైం అవుతూ ఉంది. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 33-34. మరి ఎందుకు దిగి వచ్చున్నాడో ఆయన చెప్తున్నాడు అక్కడ. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 33-34లో వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు.
7:33-34. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చాలు. అంటే దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు యొక్క శ్రమంలో నుండి, బాధల్లో నుండి విడిపించడానికి దిగి వచ్చిన్నాడు. ఇప్పుడు దేవునికి ఒక సహాయం చేసే ఒక సహకారి కావాలా. ఆ సహకారి ఎవరంటే మోషే. నువ్వు రా, నిన్ను పంపుతాను, వారిని ఐగుప్తు దేశంలో నుండి విమోచించమంటున్నాడు. ఆదికాండం 50-24. మరి అక్కడ యోసేపు కూడా నమ్మకం కలిగి ఉంది, నేను చనిపోతా. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరి ఈ యోసేపు కూడా నమ్మకం ఉందా? నేను సచ్చినా కూడా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ ప్రమాణాన్ని మేరకుండా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడయ్యా, అప్పుడు మీరు నన్ను కూడా తీసుకోండి అన్నాడు అనమాట. అంటే దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఏమని ప్రమాణం చేశాడు? ఆదికాండం 15-14. ఇక్కడ ఐగుప్తులో జరగబోయే సంభవాన్ని ముందుగానే అబ్రహాంకి చెప్పాడు. అక్కడ వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వారు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేను తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు. మరి వాళ్ళు ఐగుప్తులో పెట్టినప్పుడు మంచి ఆశతో బయలుదేరారా? వెండి బంగారాలు ఇచ్చి సాగనంపారు. అయ్యా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీరు మీ దేవుని సేవించడానికి వెళ్ళండి. నాకు కుదరదు, ఇంకా 2 కేజీలు బంగారం కావాలన్నా 2 కేజీలు కూడా ఇచ్చి పంపుకుంటారు. వాళ్ళు ఎంత ఆలస్యం చేస్తే అంత నరకాన్ని చూపిస్తున్నాడు దేవుడు ఆ దేశంలో, ఐగుప్తులో జ్యేష్ఠ సంహారం. అప్పుడు ఆదికాండం 15-14 అబ్రహాంతోనే ఏమన్నాడంటే, వీళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారు. ఆ 400 సంవత్సరాలు ఐగుప్తీయులు వీళ్ళకి శ్రమ పెడతారు. తర్వాత నేను వచ్చి వారిని అక్కడి నుండి తోలుకుపోయి మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారు ఇప్పుడు అదే భూమిని నేను స్వాస్థ్యం చేస్తానని చెప్పారు. ఇదే ప్రమాణం. ఆదికాండం 15-14 రాశారా? నిర్గమకాండం 13-5. నిర్గమకాండం 13-5 యెహోవా నీకిచ్చితనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. అంటే ఇప్పుడు మోసేతో చెప్తూ, ఒకవేళ దేవుడు నేను పితరులతో చేసిన నిబంధనను బట్టి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత, అంటే వాగ్దాన భూమిలోనికి వచ్చిన తర్వాత మీరు ఈ ఆచారాన్ని ఆచరించాలా. ఏ ఆచారం అది? అపచారం. అది ఏ ఆచారం? ఇదే నెలలో అంటున్నాడు. అది ఏ నెల? మొదటి నెల, అబీబీ నెల. అబీబీ నెల చేసే పండుగ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభుత్వమైతే ఆ ఆచారం ఏమిటో రేపటికి ప్రారంభిద్దాం. ఓర్పుతో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను.